హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. మన ఛానల్‌లో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను కదండీ! ఇంకా అక్కడ వ్లాగ్స్ అయితే ఉంటున్నాయన్నమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. ఇంక ఈ వ్లాగ్ అయితే నేను 11:30కి అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఇప్పుడైతే వంట చేస్తున్నానన్నమాట లంచ్‌కి. ఇక్కడ నేను టమాటాలు ఇంకా మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు. ఇక్కడ నేను తాలింపు అయితే వేసేసాను. ఇవి ఉల్లిపాయలన్నీ వేసాననమాట. ఇంక ఈ వ్లాగ్స్ అన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా! ఇక హాలిడేస్ అంతా కంప్లీట్ అయిపోయిన దాకా ఇక్కడే ఉందామనుకుంటున్నాము. ఇక ఒక 10 డేస్ అయితే అయిపోతాయి కదా! అప్పటి వరకు ఇక్కడే ఉంటామండి. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను మునక్కాయలు కూడా వేసానండి. మొత్తం వేసి ఒకసారి కలిపేస్తున్నాను. ఇవి మునక్కాయలు కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేస్తున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి కూరగాయలు ఇవన్నీ అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కట్ చేసేది అయితే షూట్ చేయలేదన్నమాట. ఇప్పుడు తాలింపు వేసేది మాత్రమే షూట్ చేస్తున్నాను. ఇవిగో ఇక్కడైతే మొత్తం టమాటా ముక్కలు కూడా వేసి కలిపేసానండి. ఇందులో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి కరెక్ట్గా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోతున్నానండి. ఏదో అనుకోకుండా అప్పటికప్పుడు కొన్ని అయితే షూట్ చేయగలుగుతున్నాను, కానీ కంటిన్యూగా అయితే డైలీ చేయలేకపోతున్నాను. అసలు వీడియో షూట్ చేయాలన్న ఆలోచనే రావట్లేదన్నమాట నాకు తొందరగా, ఎందుకో ఏమో. ఇవిగో ఇంక ఇక్కడైతే ఇవి టమాటాలు మునక్కాయలు అయితే ఏగినాయి అనమాట బాగానే. ఇందులో నేను కొంచెం వెల్లుల్లిపాయ కారం అయితే వేస్తున్నాను. కర్రీస్లోకి ఎక్కువ అమ్మ వెల్లుల్లిపాయ కారమే వేస్తూ ఉంటుంది. ఇవి వేయటం వల్ల మనకి ఇంకా ఎక్కువ మసాలాలు వేసుకోకపోయినా సరిపోతుందండి, ఆల్రెడీ ఇందులో ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ నేను కారప్పొడి అయితే వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను. 2-3 నిమిషాలు ఉన్నాక చూసి బాగా ఏగిందండి. ఇంకా ఏగింది కదా అని ఇంక ఇక్కడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేశానండి. ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇదిగో చూడండి, ఇంక ఈ రైస్ అయితే ఉడికింది కదా, ఇంకా లేట్ ఎందుకు తినటమేనమాట. మార్నింగ్ నేను 7:30కి తినేస్తున్నాను. మళ్ళీ మధ్యాహ్నం అయితే 12కి ఆకలి అవుతుందనమాట. వంట అంతా కంప్లీట్ అయిపోవటం ఇంకా వెంటనే పెట్టుకొని తినటమే. త్వరగానే తింటామండి, త్వరగానే లెగుస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 5కే అందరు లేస్తున్నారనమాట. 4:30, 5కే మనకి ఊళ్ళో కదా, అందరు లేచి ఎంతో పెద్దగా బాగా తెల్లారిందన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నాకు కూడా మెలకువ వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను ఒక్కదాన్ని అక్కడ ఉంటేనేమో మనకి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదండి. 7, 10 అయినా కానీ ఎలాంటి సౌండ్లో ఉండరు, ఏమీ ఉండదు. మనం ప్రశాంతంగా పడుకున్నట్టే ఉంటాము. కాకపోతే ఇక్కడ ఒకళ్ళొకళ్ళు లేచి మాట్లాడుకుంటూ పలకరిస్తూ ఉంటారు కదా, అందువల్ల నాకైతే చాలా బాగా తెల్లారిందని అయితే అనిపిస్తూ ఉంటుంది 5కే. కాకపోతే వెన్నెల కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, బాగుందనమాట. 5కి 5, 6కే లెగుస్తున్నాను. 7:30 కల్లా తినేస్తున్నాను. మధ్యాహ్నం అయితే 12కే తింటున్నాను. ఇదిగో ఇక్కడైతే మా అమ్మ అలసంద పప్పు అయితే నానబెట్టిందండి గారెలు చేద్దామని. మొత్తం శుభ్రంగా కడిగిందనమాట. కడిగేసి ఇంకా రోట్లో వేసి రుబ్బుతున్నాము. నాకు భయం వేస్తుంది అనమాట ఇది రుబ్బేటప్పుడు, మళ్ళీ పొత్రంపులు ఎక్కడ ఊడిపోతుందో అని. నిజానికి అలసంద పప్పుకి పెద్దగా జిగట అనేది రాదు కదా. మినప్పప్పు అయితే జిగట బాగా వస్తుంది, రుబ్బుతుంటే గట్టిగా పట్టేస్తూ ఉంటుంది. ఇక అలసంద పప్పు అయితే బాగానే మెదుగుతున్నాయండి, రుబ్బుతున్నాను. ఇందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర అయితే వేస్తున్నాము. ఇవన్నీ వేసి ఇంకా రుబ్బుతున్నామండి. రోట్లో సరిపడా వేసి, ఎక్కువ వేసామంటే కింద పడిపోతుంది కదా పప్పు, అందుకని సరిపడా వేసి ఇక్కడైతే రుబ్బుతున్నాను. అలవాట్లేదు కదా, కొంచెం రుబ్బేటప్పుడు చేతికైతే నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా మిక్సీలో వేద్దామంటే మా అమ్మకి అసలు ఇష్టం ఉండదండి, ఎక్కువ రుబ్బటమే అలవాటు అనమాట. అందుకని రుబ్బుదామని అంటుంది. మిక్సీలో వేసినా కానీ బాగా వస్తాయేమో, రుబ్బాల్సిన పని లేదంటే వద్దు రుబ్బుకుందాం ఎంతసేపు కొన్నే కదా అని అయితే అంది. ఇక అందుకని ఇక్కడైతే రుబ్బేస్తున్నాను ఇద్దరం కూర్చొని. మనకి ఓపిక ఉండి రుబ్బుకోవాలనే కానీ నిజానికి రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుంది కదా. మా అమ్మకి ఓపిక లేకపోయినా రోట్లోనే రుబ్బుదామని అంటూ ఉంటుంది. ఇంకా నేను కూడా సర్లేని రుబ్బేసామండి. పిండి అంతా రుబ్బేసి ఇంకా స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టాను. ఇక్కడ పల్లీలు అయితే ఎంచుతున్నాను చట్నీ కానీ. ఇంకా ఆయిల్ అయితే వేడైందండి. నేనైతే ఇంకా ఇక్కడ కొంచెం పిండి వేసి చూస్తున్నాను అనమాట వేడైందా లేదా అని. ఇంకా పల్లీలు అయితే వేగినాయి, ఇంకా అవైతే చట్నీ చేసేస్తాను. ఇంక ఈలోపు చట్నీ చేసేలోపు ఆయిల్ కూడా వేడైందండి. ఇంక ఇక్కడైతే నేను అలసంద గారెలు అయితే చేస్తున్నాను. ఇవి అలసంద పప్పు అండి. అలసంద పప్పు
గారెలు అయితే చేస్తున్నాను. బాగుంటాయి పెసరపప్పు గారెల మీద అలసందపప్పు గారెలు బాగుంటాయి అంట, కానీ నాకు పెసర గారెలే బాగా నచ్చుతాయి. మా అమ్మకి అలసందపప్పు గారెలు అంటే ఎక్కువ చేస్తూ ఉంటుందన్నమాట, ఇవే ఎక్కువ తింటూ ఉంటుంది. నాకైతే పెసరపప్పు గారెలు బాగుంటాయి, కానీ అవి నేను ఎప్పుడు చేయలేదు. నాకు అవి కుదిరితే కుదరవు అని కూడా డౌట్ అనమాట, అందుకే ఎక్కువ చేయను. నేను ఎక్కువ మినప్పప్పు అలసందపప్పే చేస్తూ ఉంటాను. ఇవిగో ఇక్కడైతే గారెలు అయితే చేసేస్తున్నానండి. పేపర్ మీద వేస్తే అంటుకుని రావట్లేదన్నమాట, అందుకని చేత్తో వేద్దామని చూస్తే కొంచెం మందంగా వచ్చేసినాయి. ఇవిగో ఇక్కడ గారెలు అయితే బాగానే అటు ఇటు కలుపుకుంటూ వేయించానండి. చూడండి కలర్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసి ఇంకా గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా అయితే చేస్తున్నానండి. పిండి కొంచెం రుబ్బుకునేటప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, అందువల్ల జావగా అనిపిస్తుంది నాకైతే. మా అమ్మ బాగానే ఉందంటుంది. ఇంకా నేనే చేస్తున్నాను చిన్నగా. ఇంకా అమ్మ అయితే గేదెలు వచ్చినాయని ఇంకా వాటి దగ్గరికి అయితే వెళ్ళింది. నేనైతే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇవి చేయటం అయితే కంప్లీట్ అయిపోయినాయండి. పిండి మొత్తం చేసేసి ఇంకా గిన్నెలోకి అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలకి తినడానికి వేసి ఇచ్చేసాను అనమాట. ఇంక ఈలోపు మా నాన్న కూడా వస్తే ఇంకా మా నాన్నకు కూడా ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసానండి. చట్నీ అయితే ఇందాక మిక్సీ పట్టి అలానే ఉంచేసాను. అందుకని ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. వీళ్ళకి వేసి ఇచ్చేటప్పుడు కొంచెం చట్నీ వేసి ఇచ్చేసి ఇంకా మిగిలిన చట్నీ అయితే ఇలా గిన్నెలోకి తీస్తున్నాను. కొన్ని గట్టిగా ఉందని కొంచెం నీళ్ళు కలుపుతామని నీళ్ళు అయితే పోసానండి. ఇదిగో చట్నీ అయితే ఇక్కడ ఇలా అయిందనమాట. ఇంక ఇదైతే కొంచెం ప్లేట్లోకి వేసుకొని ఇంకా నేను కొన్ని గారెలు అయితే పెట్టుకొని తింటున్నాను. ఈ అలసంద గారెలు అయితే టేస్ట్ సూపర్ అండి. నేను ఒక్కొక్కసారి అలసంద గారెలు అని పెసరపప్పు గారెలు అనేది అంటూ ఉంటాను. బై మిస్టేక్ ఏమైనా పెసర గారెలు అనిస్తే ఏమనుకోకండి. నేను చేసింది మాత్రం అలసంద గారెలు అనమాట. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇక్కడైతే నేను ప్రశాంతంగా తింటాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.